రూపాయల బిర్యానీ ఓపెన్ చేద్దాం. ఇది ఇలా పట్టుకుంటుంటే నాకు ఏదో తెలియని రాయల్ ఫీలింగ్ వస్తుంది. బిర్యానీ ఫీల్ అంతా చెడదొబ్బింది ఇది. నేనైతే మళ్ళీ ఆర్డర్ చేయను. హాయ్ హలో నమస్తే గైస్, అందరూ ఎలా ఉన్నారు? మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు అయితే మనం ఒక ఎక్స్పెన్సివ్ బిర్యానీ అయితే ట్రై చేయబోతున్నాం. అది అందరికి ఎక్స్పెన్సివ్ అవుతుందో లేదో నాకు తెలియదు, కానీ నాకైతే అది ఎక్స్పెన్సివ్ బిర్యానీ. మ్యాటర్ ఏంటంటే చాలా వీడియోస్ లో మనం నెక్స్ట్ టైం ట్రై చేయమంటారో కింద కామెంట్స్ లో చెప్పండి అని చెప్పి మిమ్మల్ని అడుగుతుంటాం కదా. సో చాలా మంది చాలా రకాల కామెంట్స్ పెడుతుంటారు, అవి కూడా మేము వీడియోస్ చేస్తూ ఉంటాం. లాస్ట్ మనం హైదరాబాద్ లోని కొన్ని బిర్యానీస్ కంపారిజన్ వీడియో పెట్టాం కదా. సో అందులో ఒక కామెంట్ అయితే వచ్చింది, బ్రో అన్ని రకాల బిర్యానీస్ ట్రై చేస్తుంటారు, బేరోస్ బిర్యానీ పరిస్థితి ఏంటి బ్రో, ఎప్పుడు మీరు అది ఇగ్నోర్ చేస్తూ ఉంటారు అని అన్నారు. సో ఈ రోజు అక్కడి నుంచి బిర్యానీ ట్రై చేద్దాం అని చెప్పి ఫిక్స్ అయిపోయాను. మీలో ఎవరైనా ట్రై చేసి ఉంటే ఈ వీడియో ఎండ్ అయ్యే లోపే కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో. సో వీడియోలోకి వెళ్లే ముందే లైక్ చేసేయండి. సో చాలా ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఇదేనమాట బేరోస్ బిర్యానీ. సేఫ్ అలీ ఖాన్ ఉన్నారు, సేఫ్ అలీ ఖాన్. వావ్, పన్నీర్ నవాబీ హండి. పన్నీర్ బిర్యానీ అంతా 800. పన్నీర్ బిర్యానీ 800. ఒడి అమ్మ. గోస్ట్ హలీం కూడా అమ్ముతున్నారు గైస్ ఇందులోని. సో గైస్ చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇందులోని. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే, మనకి వెజ్ కనిపించకుండా ఉండాలంటే ఫస్ట్ ఈ నాన్ వెజ్ ఆప్షన్ ఆన్ చేసేయాలి. ఇందాక స్టార్టింగ్ లో మనకి చికెన్ దమ్ బిర్యానీ కనిపించింది కదా, అదొకటి ఆర్డర్ పెట్టాను. అండ్ దాంతో పాటు మటన్ బిర్యానీ ఒకటి 1000 రూపీస్ అంట, 1049 రూపీస్. అదేదో ఒకటి ఆర్డర్ పెట్టాను. మమ్మీ కొట్టేస్తుంది గైస్. మా మమ్మీకి నార్మల్ గా బయట నుంచి బిర్యానీ తెప్పించినప్పుడు 400 రూపాయలు బిర్యానీ కొన్నాను అనుకోండి, కావాలని మా మమ్మీకి 300 అని చెప్తాను. మా మమ్మీ తిడతాదేమో అని భయంతో నేనేం చేస్తానంటే అది 300 అని చెప్పేస్తాను అనమాట. ఇంట్లో 300 కొంటే 250 అని చెప్తా. అలాగా కవర్ చేస్తా ఉంటాను. బట్ ఈ వీడియోలో ఆల్రెడీ బిర్యానీ 1000 రూపీస్ అని చెప్పాను కాబట్టి మా మమ్మీకి తెలిసిపోద్ది. బట్ ఓకే, వీడియో కోసం ఆ మాత్రం రిస్క్ అయిపోతే ఇంకెందుకు. సో గైస్ మన బిర్యానీ అయితే వచ్చేసింది. చూడడానికి అయితే మంచి ప్రీమియం ప్యాకింగ్ లాగే ఉంది. సో ఒకసారి ఓపెన్ చేసి లోపల ఎలా ఉంది ఏంటుందో చూద్దామా. సో ఇది వచ్చేసరికి మనకి చికెన్ బిర్యానీ అనమాట. మంచి ప్యాకింగ్ అయితే చాలా బాగుంది. స్పూన్ నాప్కిన్ కూడా ఇచ్చారు ఇందులోని. ఒక రైతా టైప్ ఇచ్చారు. అండ్ లోపల చూసుకుంటే గ్రేవీ ఇస్తాడు అనుకున్నాను కానీ ఒక గులాబ్ జామ్ ఇచ్చాడు. ఇది పక్కన పెడితే మన 1000 రూపాయల బిర్యానీ ఓపెన్ చేద్దాం. తెలుసు కదా దేవరా సినిమాలో మన బైరా సైఫ్ అలీ ఖాన్ మీ బ్రాండ్ అంబాసిడర్ ఏమో బేరోస్ బిర్యానీకి. ఇది ఇలా పట్టుకుంటుంటే నాకు ఏదో తెలియని రాయల్ ఫీలింగ్ వస్తుంది. ఓపెన్ చేసేద్దాం అర్జెంట్ గా. ఎంత ప్రీమియం అయినా సరే మనం ఓపెన్ చేయగానే వెంటనే వచ్చేయకపోతే మనలో ఉన్న రోత బయటకు వచ్చేసి అడ్డదిడ్డంగా చింపేస్తూ ఉంటాం. అదే జరిగింది ఇక్కడ. బంగారం 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 ఉందా? వావ్, ఏంటి ప్యాకింగ్. ఇందులో కూడా మనకి 2 నాప్కిన్స్, స్పూన్ ప్యాకెట్స్ ఇచ్చారు, 2 రైతా టైప్ ఇచ్చారు సేమ్ అందులో ఇచ్చినలాగే. అండ్ ఇందులో మనకి 2 గులాబ్ జాములు అయితే ఇచ్చారు. ఇది మన 1000 రూపాయల బిర్యానీ గాయ. నిజం చెప్పాలంటే బిర్యానీ కంటే ఈ గిన్నెకే మనం పే చేసాం. ప్రీమియం ప్యాకింగ్ అయితే ఉంది. అన్బాక్స్ చేసి చూద్దాం. బానే వచ్చింది, గట్టిగా ఏం లేదులే. అరోమా అయితే చాలా బాగుంది. వచ్చేసరికి మన చికెన్ దమ్ బిర్యానీ. పైన చూడండి మీకు బాదం పప్పులు ఉన్నాయి, ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి, రైస్ ఉంది, మటన్ చిన్న చిన్న ముక్కలు ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసరికి మసాలా అన్నమాట. మటన్ పీస్ చూడండి. వావ్, చాలా సాఫ్ట్ అండ్ టెండర్ గా కుక్ అయింది. ఇది మన చికెన్ దమ్ బిర్యానీ కదా, మనకి ఇక్కడ బోన్లెస్ చికెన్ పీసెస్ అయితే ఇచ్చారు. ఈ చికెన్ కూడా చాలా సాఫ్ట్ గా కుక్ అయింది. మసాలా ఉంది, రైస్ ఫ్లేవర్ కూడా బాగుంది, ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ బాదం పప్పులు వేసారు. లైట్ గా తినేటోళ్ళకైతే ఇద్దరికి సరిపోద్ది, గట్టిగా తినేటోళ్ళకైతే ఒకరికి ఫుల్ గా హెవీ అయిపోద్ది. మటన్ పీసెస్ అయితే చాలా సాఫ్ట్ గా ఉన్నాయి. బిర్యానీ రైస్ టేస్ట్ చేద్దాం. సూపర్ ఫ్లేవర్ఫుల్. మధ్య మధ్యలో ఆ ఫ్రైడ్ ఆనియన్స్ తగులుతూ, ఆ బాదం ఫ్లేక్స్ తగులుతూ ఒక టైప్ ఆఫ్ అరోమా ఉంది ఇందులోని. బిర్యానీలో ఓవర్ మసాలా లేదు, అలా అని చెప్పి తక్కువ మసాలా లేదు, మీడియం మసాలా, మీడియం స్పైస్ అయితే ఉంది. ఏం చెప్పాలంటే ఇది ఒక క్లాస్ టైప్ ఆఫ్ బిర్యానీ అనమాట. మనకి మాస్ టైప్ బిర్యానీ అలవాటు కదా, సో అలాంటి వాళ్ళకి ఇది అంత ఎక్కువ పోవచ్చు. బట్ క్లాస్ టైప్ ఆఫ్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ. కింద ఎంత మసాలా ఉంది, మంచి అరోమా. ఆహా, ఇది కూడా సర్వ్ చేసేసుకుందాం. ఈ మసాలా కొద్దిగా ఇలా రైస్ లో కలుపుకొని లెట్స్ టేస్ట్. ఆ మటన్ లోని వచ్చే ఆ బిర్యానీ ఫీల్ కంటే ఈ చికెన్ బిర్యానీలో వచ్చే ఆ బిర్యానీ ఫీల్ చాలా ఎక్కువ తెలుస్తుంది. వెరీ నైస్. కడుపు హెవీ అయినలాగా ఫీలింగ్ లేదు. మనం మేనేజ్ చేసే స్పైసీ అయితే ఉంది. ఇది ఒకటి ఇచ్చారు కదా, ఇది కూడా కలుపుకొని ఒకసారి టేస్ట్ చేద్దాం. స్పైసీనెస్ ఒకవేళ తగిలితే కట్ డౌన్ చేయడానికి ఇచ్చినట్టు ఉన్నారు. స్టిల్ బిర్యానీ ఫీల్ అంతా చెడదొబ్బింది. పక్కెళ్ళాడుతాం. 100 రూపాయల బిర్యానీ దగ్గర నుంచి 1000 రూపాయల బిర్యానీ తెచ్చుకునేదాకా వచ్చాం. అండ్ నార్మల్ గా చూసుకుంటే మనకి బిర్యానీలోని సమ్ కైండ్ ఆఫ్ సాలన్ గానీ
గ్రేవీ గానీ కట్టా గానీ ఏదో ఒకటి ఇస్తారు. వీళ్ళు అవేమి ఇవ్వలేదు. ఫైనల్ గా వాళ్ళు ఇచ్చిన గులాబ్ జామ్ కూడా తినాలి కదా, సోంపు ప్యాకెట్ కూడా ఇచ్చారు. వావ్. వీడియోలోని చాలా మంది చూపించిందంతా నేను తినేస్తున్నాను అనుకుంటున్నారు కానీ అక్కడ జరిగేది అది కాదు. ఒకే వీడియోలోనే మేము 5-6 ప్లేసెస్ గానీ 5-6 బిర్యానీస్ గానీ చూపిస్తాం. వీడియో వరకు ఎంతవరకు అయితే మనం టేస్ట్ చేసామో అంతవరకే మేము తినేసి మాతో పాటు ఒక 4-5 ఫ్రెండ్స్ ని పట్టుకెళ్తాం. వీడియోలో మేము రివ్యూ ఇచ్చేసిన తర్వాత ఫ్రెండ్స్ అందరూ కలిసేసి ఇంకా మొత్తం అవగొట్టేస్తారు. ఇదేంటంటే నేను చికెన్ బిర్యానీ సగం టేస్ట్ చేశాను, మటన్ బిర్యానీ సగం టేస్ట్ చేశాను, మిగతాది ఇందులో ఉంచేశాను. ఇంట్లో వాళ్ళు తింటారు. వాళ్ళు ఇచ్చిన గులాబ్ జామ్ ఒకటి వేస్తే గులాబ్ జామ్ చాలా బాగుంది. సో గైస్ ఇంకా మన ఎక్స్పెన్సివ్ బిర్యానీ తినడం అయిపోయింది. ఎంతసేపు ఎక్స్పెన్సివ్ అంటాం కానీ ఇంకా రివ్యూ విషయంలోకి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ప్యాకేజింగ్ విషయం. ప్యాకేజింగ్ అయితే ప్రీమియం గా చాలా బాగుంది. తో పాటు గులాబ్ జామ్ అండ్ ఈ కవర్ లో స్పూను, సోంపు, టిష్యూ పేపర్ ఇవన్నీ కొద్దిగా బ్రాండింగ్ అదంతా చాలా బాగుంది. సెకండ్ వచ్చేసరికి బిర్యానీ ఫ్లేవర్ అంటే మాస్ టైప్ ఆఫ్ పీపుల్ కి అయితే నచ్చదు. క్లాస్ గా ఉన్న వాళ్ళకైతే ఒక రాయల్ ఫుడ్ తినే అంటే లైక్ అలా ఉంటారు కదా కొంతమంది, లైక్ అలాంటి వాళ్ళకి నచ్చుతుంది. దాంతో పాటు వచ్చేసరికి నార్మల్ గా బయట ఇలాంటి డబ్బాలు వస్తే కొంటారు. బిర్యానీ మమ్మీ తినేసిన తర్వాత బిర్యానీ సాటిస్ఫై అయింది అనుకో, డబ్బా చూసినప్పుడల్లా ఏమీ అంత తిట్టే స్కోప్ ఉండదు. బిర్యానీ కనుక మమ్మీకి నచ్చలేదు అనుకోండి, ఈ బాక్స్ కనిపించిన ప్రతిసారి అనవసరంగా తెప్పించారు అని చెప్పి నన్ను వేసేస్తుంది. ఇది బిర్యానీ ఈ మటన్ వచ్చేసరికి మనకి 1090 రూపీస్ పడింది. ఇది వచ్చేసరికి ఆల్మోస్ట్ 400 దగ్గరలో లైక్ 399 అలా పడింది. ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ చూసుకుంటే నాకు కొద్దిగా ఎక్కువ అనిపించింది ప్రైస్. ఓపెన్ గా చెప్పేస్తున్నాను, నాకు కొద్దిగా ఎక్కువ అనిపించింది. ఇంకా చెప్పాలి అని అంటే ఇప్పుడు ఇక్కడ నేను తినిన బిర్యానీ కంటే బెటర్ బిర్యానీస్ తిన్నాను, బెటర్ క్వాలిటీ ఉన్న బిర్యానీ తిన్నాను, బెటర్ టేస్ట్ ఉన్న బిర్యానీ కూడా తిన్నాను. ఓన్లీ థింగ్ ఏంటంటే వాళ్ళకి బ్రాండింగ్ లేదు, వీళ్ళకి బ్రాండింగ్ ఉంది అంతే. వీళ్ళు ఈ పైన ఉన్న బ్రాండింగ్ ద్వారా ప్రైస్ పెరిగింది కానీ అంటే లైక్ ముందు తిన్నాం కదా దీనికి ఎంత ప్రైస్ పెట్టామా అన్న ఫీలింగ్ కూడా వచ్చింది నాకు. థింగ్ ఏంటంటే కంపెనీ ఇప్పుడు మనకు ఒక డ్రింక్ ఉంది, ఆ డ్రింక్ ఎనర్జీ డ్రింక్ మనం కావాలనుకుంటే 20 రూపాయలు 10 రూపాయలకి కూడా దొరికేస్తాయి. కానీ దాని మీద బ్రాండింగ్ వేసి 350 400కి అమ్మట్లేదు ఏంటి కొంతమంది. అది డిపెండ్స్ అపాన్ బ్రాండింగ్ వల్ల ప్రైస్ పెరిగిపోద్ది. సో నన్ను అడిగితే బ్రాండింగ్ అవన్నీ తీసేసి టేస్ట్ కి ఆ ప్రైస్ ఇవ్వచ్చు అంటే నేనైతే మళ్ళీ ఆర్డర్ చేయను. నా వరకు ఏంటంటే ఇప్పుడు బిర్యానీ ఉందా బాగుందా తినేసాం, ఈ డొక్కు పడేస్తాం అయిపోయింది. కొద్దిగా ఎక్కువ ప్రైస్ కాబట్టి మనకి ఈ బాక్స్ లో ఇచ్చారు. ఈ బాక్స్ అయితే ఇంట్లో దేనికి ఒక దానికి పనికి వచ్చేస్తుంది. బ్రాండింగ్ పరంగా చూసుకొని కొద్దిగా హై లెవెల్ గా ఆలోచించుకొని అలా తినాలి అనుకుంటే తినొచ్చు. బట్ నేనైతే 1 టైం ప్రిఫరబుల్. నెక్స్ట్ టైం నుంచి అయితే ఇది ఆర్డర్ చేయను. ఎందుకంటే నాకు ఆ 250 రూపీస్ 300 రూపీస్కి ఏదైతే బెస్ట్ బిర్యానీ దొరుకుతుందో అది దొరికినంత కాలం వేరే దాని మీద మనసు వెళ్దు. మనకి ఒకసారి 2 సార్లు ట్రై చేస్తాం. ఎంత వేల ఖర్చు పెట్టి బిర్యానీ తిన్నా లేకపోతే ఏం ఫుడ్ తిన్నా సరే ఎండ్ ఆఫ్ ద డే మంచి బడ్జెట్ లో బిర్యానీ ఎక్కడైనా ఉందా అని ఎతుకుతాం. ఆ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు అలాగే చాలా మంది ఉన్నారు. సో మీలో ఎంతమంది ఉన్నారు కింద కామెంట్ చేయండి. అండ్ మీరు ఇప్పుడు దాకా బిర్యానీకి హైయెస్ట్ అమౌంట్ ఎంత ఖర్చు పెట్టారో కింద కామెంట్స్ లో చెప్పండి. నా పర్సనల్ ఒపీనియన్ పక్కాగా మీ ఇంట్లోకి 1000 రూపీస్ బిర్యానీ పట్టుకెళ్ళి మీకు కూడా రౌండ్ వేసేస్తారు. జాగ్రత్త. నెక్స్ట్ టైం ప్రోడక్ట్ చూపించాలి, నెక్స్ట్ టైం బిర్యానీ ట్రై చేయాలి, నెక్స్ట్ ఏ ప్లేస్ లో ఫుడ్ ట్రై చేయాలో కింద కామెంట్స్ లో చెప్పండి. మంచిగా ఎక్స్ప్లోర్ చేద్దాం. సో అదనమాట సంగతి. ఈ రోజు చాలా ఎక్స్పెన్సివ్ బిర్యానీ తిన్నాం కాబట్టి మంచి సిటీస్ లోని కంపారిజన్ చేద్దాం, లో బడ్జెట్ బిర్యానీ అండ్ హై బడ్జెట్ బిర్యానీ. సో దానికోసం కూడా స్టే ట్యూన్. సో ఈ వీడియో నచ్చినట్టయితే డెఫినెట్ గా ఒక లైక్ చేయండి. ఈ వీడియోని ఎంతటితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై అండ్ cheers guys.